నివేదికలు ఎక్కడ పెట్టినా మాకేం ఇబ్బంది ఏది లేదు. తెచ్చిన నివేదిక 4 నెలల కింద వచ్చిన నివేదికనే దాచిపెట్టుకున్నారు. ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అబద్ధాలు మాట్లాడడానికి లేదు, మీ ఇష్టం వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీల్లేదు, ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళు పెట్టడం కాదు, మేమే డిమాండ్ చేసినాం. మా ఇరిగేషన్ మాజీ మంత్రి మా శాసనసభ్యులు హరీష్ రావు గారే స్వయంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది, మాకు కాపీ ఇవ్వండి, బహిరంగపరచండి దాన్ని అని చెప్పి. కానీ దొంగ వేషాలు వేసి అసలు నివేదికలు ఏముందో తెలియదు, దీన్ని మూసిపెట్టి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పకీరులాగా ఈ మంత్రాలు వేస్తామని చెప్పి భయపెట్టించటోళ్ళలాగా ఓ మంత్రగాళ్ళలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు. తప్పకుండా అన్నింటినీ ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని బయటపెడతాం, ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయటపెడతాం, ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన వైనాన్ని కూడా బయటపెడతాం. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం.